కలరింగ్ కాంపిటీషన్. ఈరోజు సండే. అమ్మ గట్టు చింకి యొక్క రూమ్ శుభ్రం చేస్తుంది. అక్కడే గట్టు ఇంకా చింకి లివింగ్ రూమ్లో కూర్చొని టీవీ చూస్తుంటారు. ఓహో, ఈ గట్టు చింకి ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచరు. చూడు టేబుల్ ఎంత చిరాగ్గా ఉందో. అలా బల్ల మీద ఉన్న అన్ని పుస్తకాలు ఒక దగ్గరికి సర్ది పెడుతూ ఉంటుంది. ఇంతలో ఆ బల్ల మీద ఉన్న కలరింగ్ బుక్ కనబడుతుంది. అరే గట్టు చింకి, ఇలా రండి త్వరగా. అమ్మ మాట విన్న ఇద్దరూ కూడా త్వరగా అక్కడికి వస్తారు. అమ్మా ఏమైంది? అమ్మా చెప్పు, మమ్మల్ని ఎందుకు పిలిచావు? మాకిష్టమైన కార్టూన్ షో వస్తుంది కదా. చాలు, ఇంకా టీవీ చూసిందే. ఈరోజు చాలా సమయం టీవీ ముందే సరిపోయింది. సండే అంటే ఇంక రోజు మొత్తం టీవీనే చూస్తారా ఏంటి? అయినా మమ్మీ, ఇప్పుడు మేము ఏం చేయాలి? హా మమ్మీ, మాకు చాలా బోర్ కొడుతుంది. అందుకే పిల్లలు, నేను మిమ్మల్ని పిలిచింది. నేను మీ పుస్తకాలు సర్దుతూ ఉంటే మధ్యలో నాకు ఈ న్యూ కలరింగ్ పుస్తకం కనిపించింది. ఇదిగోండి. గట్టు ఇంకా చింకి ఆ బుక్ ని చూసి ఆశ్చర్యపోతారు. చింకీ, పుంతూన్ కిడ్స్ గేమ్ యాప్ ఇప్పుడు లాంచ్ అయింది. వావ్, నాకు కూడా ఆడాలనిపిస్తుంది ఇప్పుడే. వెంటనే ప్లే స్టోర్ కి వెళ్ళి పుంతూన్ కిడ్స్ గేమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకో. నేను ఇప్పుడే డౌన్లోడ్ చేస్తున్నాను. మీరు కూడా ఇప్పుడే డౌన్లోడ్ చేసి ఫన్ స్టార్ట్ చేసేయండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అమ్మా, ఈ కలరింగ్ బుక్ చాలా రోజుల క్రితంది అమ్మా. ఆ పుస్తకం అలానే ఉండిపోయింది. అసలు ఆ పుస్తకం గురించి మర్చిపోయాం మేము, తెలుసా? అవునా? సరే, మంచిది. తీసుకోండి. మీరిద్దరూ ఈ పుస్తకంలో రంగులు వేస్తూ ఉండండి. కొంచెం మంచిది కదా, ఆ టీవీ చూస్తూ కూర్చోడకంటే. సరే అమ్మా. ఇంతలో ఎవరో డోర్ బెల్ కొడతారు. గట్టు వెళ్లి డోర్ తీస్తాడు. ఇంతలో గట్టు ఫ్రెండ్స్ అందరూ ఇంటికి వస్తారు. హరి, బంటి, గుడ్డు అందరూ వస్తారు. గట్టు చింకి, మాకింట్లో చాలా బోర్గా అనిపిస్తుంది. మేమందరము అనుకున్నాము మిమ్మల్ని కలుద్దామని. మనం ఎక్కడికైనా వెళ్దామా? మిత్రులారా, మీరు సరైన సమయానికి వచ్చారు. చూడండి, అమ్మ రూమ్ సర్దుతుంటే అందులో కలరింగ్ బుక్స్ దొరికింది. వావ్, కలరింగ్ బుక్సా? వావ్, కలరింగ్ బుక్స్. అవును ఫ్రెండ్స్, ముందు మీరందరూ లోపలికి రండి, నేను తర్వాత చెప్తాను. పిల్లలందరూ లోపలికి వస్తారు. ఇంకా లివింగ్ రూమ్లో మ్యాట్ పై కూర్చుంటారు. మనమంతా ఇప్పుడు ఏం చేయాలి చింకి? నా ఆలోచన ప్రకారం మనమందరం ఇప్పుడు కలరింగ్ కాంపిటీషన్ జరుగుతుంది. ఒక్కొక్కరం ఒక్కొక్క పేజీకి కలర్స్ వేద్దాం. ఒక్కొక్కళ్ళు ఒక్కో పేజీ తీసుకుని వేయండి. ఆఖరిలో ఎవరి పేజీ అయితే అందంగా రంగులు వేయబడుతుందో వాళ్లే విన్నర్. అవును, ఇది చాలా మంచి ఐడియానే. మరి మేమైతే రంగులు తేనేలేదు. అరే ఏం బాధపడకు బంటి, నేను ఇప్పుడే వస్తాను. చింకీ వెంటనే తన రూంలోకి వెళ్ళిపోతుంది. ఒక బాక్స్ తీసుకుని వస్తుంది. అందులో చాలా కలర్స్, క్రేయాన్స్, పెన్సిల్స్ ఉంటాయి. నేను 3 వరకు కౌంట్ చేస్తాను. ఇప్పుడు మనం ఎవరికి దొరికిన రంగులు వాళ్ళు తీసుకుందాం. ఎవరికి ఏ రంగులు వస్తాయో వాళ్ళు అదే రంగులతో వాళ్ళ పేపర్ రంగులతో నింపాలి. ఎవరిది బాగుంటుందో వాళ్ళే గెలుస్తారు. అర్థమైందా? భలే ఆలోచన చింకీ. కలర్స్ ఉన్న బాక్స్ ని మ్యాట్ మీద పెట్టి లెక్క పెట్టడం మొదలు పెడతారు. 1 2 3 గో. పిల్లలు ఎవరికి దొరికిన రంగులు వాళ్ళు తీసుకుంటారు. గట్టు అందరికంటే ముందు రంగులు ఎరుపు, నారింజ, పసుపు రంగులు తీసుకుంటాడు. అప్పుడే హరి పొరపాటున అన్ని లేత రంగులు తీసుకుంటాడు. బూడిద రంగు, ద్రాక్ష రంగు లాంటివి. చూడు చింకీ, నా రంగులన్నీ లేత రంగులే ఉన్నాయి. మళ్ళీ ఒకసారి రంగుల్ని నేను తీసుకోవచ్చా? లేదు హరి, అప్పుడది మోసమవుతుంది. ఏం కాదు హరి, ఎలాంటి రంగులైనా కానీ వాటితో కూడా చాలా బాగా చేయొచ్చు. సరే హరి, బంటి, గుడ్డి, ఇప్పుడు మీరు రంగులు వేయడానికి మీ పేపర్ని సెలెక్ట్ చేసుకోండి. మీ పేపర్ని రంగులతో నింపి మీ దగ్గర పెట్టుకోండి. ఈ బుక్లో అయితే రకరకాల బొమ్మలే ఉన్నాయి. నేనైతే కారు బొమ్మ తీసుకుంటాను. మరి నా దగ్గర ఉన్న ఈ ముదురు రంగులతోని ఈ కారు బొమ్మకే మంచిగా రంగులు వేయగలను. ఇంకా నేను ఫ్లవర్ గార్డెన్ వేశాను. సరే, నాకు ఈ భవనం ఉన్న బొమ్మ పేపర్ ఇవ్వండి. చింకీ ఎవరి బొమ్మ పేపర్లు వాళ్ళకిస్తుంది. చింకీ తన కోసం ఒక సోలార్ సిస్టమ్ ఉన్న బొమ్మను తీసుకుంటుంది. మరియు గట్టు కోసమైతే కార్టూన్ బొమ్మ ఉన్న పేజీ తీసిస్తుంది. ఇప్పుడు ఎవరి దగ్గర వారి పేపర్లు మరియు రంగులు ఖచ్చితంగా ఉండాలి. ఓకే, ఇప్పుడు మనకు 1 గంట మాత్రమే సమయం ఉంది. ఈ గంటలో మన యొక్క కలరింగ్ పూర్తి చేయాలి. సరేనా మిత్రులారా? ఇంకా స్టార్ట్ చేయండి. ఓకే చింకీ.
పిల్లలందరూ కూడా రంగులు వేయడం ప్రారంభిస్తారు. గట్టు దగ్గరైతే అందరికంటే ముదురు రంగులున్నాయి. దాంతో పాటు లైన్ లోపల రంగులు వేయడానికి రాదు. బయట గీత వైపు రంగులు వెళ్తూ ఉంటాయి. నాకెందుకు దీంతో సరిగా రంగులు వేయటానికి రావడం లేదు. ఈ బొమ్మ వేయటానికి ఉన్న పేపర్ పూర్తిగా పాడైపోయినట్లుంది. అప్పుడే సమయానికి అమ్మ జ్యూస్ ఇంకా స్నాక్స్ తీసుకొస్తుంది. మరియు గట్టుతో ఇలా అంటుంది, గట్టు, నువ్వు చాలా త్వరగా రంగులు వేస్తున్నట్లున్నావు. అందుకే నీకు గీత బయటికి వెళ్తున్నాయి. కొంచెం నిదానంగా రంగులు వెయ్యి. మిగతా పిల్లలు వేస్తున్నారు చూడు. అలా వేసినట్లయితే గీత బయటికి వెళ్ళదు. అమ్మ చెప్పిన తర్వాత గట్టు చాలా జాగ్రత్తగా తన మిత్రులను గమనిస్తాడు. వాళ్ళైతే చాలా ధ్యానంగా వాళ్ల పనిలో నిమగ్నమయ్యారు. ఇంకా ఎవరి రంగులు కూడా తప్పుపోవడం లేదు. సరే అమ్మా, ఇక నుంచి నేను కూడా చాలా జాగ్రత్తగా ధ్యాస పెట్టి బొమ్మలు వేస్తాను, సరేనా? మంచి పిల్లాడివి గట్టు. పిల్లలు, ఈ స్నాక్స్ తినండి, మర్చిపోవద్దు. ఓకే ఆంటీ. థాంక్యూ స్నాక్స్ ఇచ్చినందుకు. అలానే నిలబడి అమ్మ మిగతా అందరి పిల్లల బొమ్మల్ని కూడా రంగులు చూస్తుంది. మెల్లిగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒక గంట తర్వాత అందరి బొమ్మలు కూడా పూర్తవుతాయి. సమయం పూర్తయిపోయింది. ఇప్పుడు మనందరం మనం బొమ్మలు వేసిన పేపర్ తీసుకొని అమ్మ దగ్గరికి వెళ్దాం. అప్పుడు అమ్మే చెప్తుంది ఎవరు విజేతలో. నువ్వు సరిగా చెప్పావు. మనమంతా ఆంటీ దగ్గరికి వెళ్దాం. పిల్లలందరూ వాళ్ళ పేపర్లు తీసుకుని అమ్మ ఉన్న రూంలోకి వెళ్తారు. రెండు పిల్లలు ఏంటి ఇలా వచ్చారు? అమ్మా, ఇప్పుడు నువ్వే చెప్పు, ఈ బొమ్మలన్నిట్లో ఎవరి బొమ్మలు బాగున్నాయో? అలాగా, నీది చూపించు. అమ్మ ఒక్కొక్కరివిగా పిలిచి వాళ్ళ బొమ్మల్ని చూస్తుంది. నిజానికి ఇది చాలా కష్టం. ఎందుకంటే ఇంత మంచిగా చేసిన తర్వాత ఎవరిది బాగుందో చెప్పడం. ఎందుకంటే మీరందరూ చాలా బాగా కలరింగ్ చేశారు. కానీ ఆంటీ, ఎవరో ఒకరిని మీరు నిర్ణయించాలి. ఎందుకంటే విజేతలు ఎవరైనా ఒక్కళ్ళే ఉంటారు కదా. అవును, చాలా సరిగ్గా చెప్పావు హరి. మంచిది. అలా అయితే ఒక విజేతని నేనే ఇప్పుడే నిర్ణయిస్తాను. పిల్లలందరూ కూడా అమ్మని తీర్పు కోసం చూస్తూ ఉంటారు. విజేత ఎవరంటే హరి. అమ్మ మాట విన్న పిల్లలందరూ కూడా నిర్ఘాంతపోతారు. ఎందుకంటే హరి గెలుస్తాడని ఎవరూ అనుకోలేదు. ఎందుకంటే హరి అన్ని లేత రంగులు తీసుకున్నాడు. నిజమా? అంటే విజేతని నేనేనా? నిజమే హరి. ఎందుకంటే నువ్వు స్టార్టింగ్లోనే చాలా లేత రంగులు తీసుకున్నప్పటికీ ఆ రంగులకు తగ్గట్టు డ్రాయింగ్ చేయడం మొదలుపెట్టావు. అంతేకాదు, నువ్వు చూడు, చాలా సన్నగా చాలా అందంగా రంగులు వేయగలిగావు. అందుకే నేను ఈరోజు విజేతగా నిన్నే సెలెక్ట్ చేసుకున్నాను. అమ్మ మాటలు విన్న హరి ఈ మాటలకు చాలా సంతోషిస్తాడు. అంటే దీనర్థం నేనే విజేతని. హాయ్, భలే భలే. కంగ్రాట్స్ హరి. ఒకసారి నీ కలరింగ్ పేపర్ని నాకు చూపించవా? నాకు కూడా. ఇదిగో, ఇది చూడండి మిత్రులారా. అలా ప్రతి ఒక్కరూ హరి వేసిన బొమ్మను చూసి ఎంజాయ్ చేస్తారు, స్నాక్స్ తింటారు. అలా సండే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలందరూ ఆనందంగా ఉంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.